నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని, వాహనాలను కండిషన్లో పెట్టుకొని శబ్ద వాయు కాలుష్యాన్ని తగ్గించాలని గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ను సిబ్బందితో కలిసి ఆయన నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా సైలెన్సర్ శబ్దాలు చేస్తే శిక్ష తప్పదన్నారు. 4-వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు. 2-వీలర్ వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ధృవీకరణ పత్రాలను వెంటబెట్టుకోవాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఏసీపీ సూచించారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను కూర్చోబెట్టుకోవద్దన్నారు. వాహనదారులు రోడ్డు సేఫ్టీ ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని, ర్యాష్ డ్రైవింగ్తో ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడరాదని ఏసీపీ శ్రీనివాస్ కోరారు. పరిధిలోని వాహనదారులకు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, విపరీతమైన వాహనదారులు విపరీతమైన ట్రాఫిక్ వయలేషన్స్కి పాల్పడుతున్నారు. ఎవ్వరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు, ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు, ఎవ్వరు కూడా సరైన దారిలో ప్రయాణించట్లేదు. రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. చిన్న వాహనాలు అంటే 2-వీలర్స్ నుంచి మొదలుకుంటే అతి భారీ వాహనాలు కూడా రోడ్లపై నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అలాగే మేము తల్లిదండ్రులకు ప్రతిసారి కూడా ఎన్నిసార్లు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసినా, ఎన్నిసార్లు కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం అయితే మారట్లేదు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడమే కాకుండా ఆ వాహనాల యొక్క సైలెన్సర్స్ను మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రేమగా అల్లరి ముద్దుకు పెంచుకున్న పిల్లలకి వాహనాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులే వారి యొక్క ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి యొక్క ప్రవృత్తిలో మార్పు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. వాహనదారులందరూ తప్పనిసరిగా అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలి. ఎవ్వరు కూడా రాంగ్ సైడ్లో వెళ్ళకూడదు. రాంగ్ సైడ్లో వెళ్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నది. కాబట్టి జరిమానాలు విధిస్తే మాకేమవుతుందని దయచేసి ప్రజలు అనుకోవద్దు. మీరు వెహికల్ని ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కింద అమ్మినా లేదా పోలీసు వాళ్ళు తనిఖీల్లో పట్టుకున్నా కూడా మీ వెహికల్ని ఆపి మీకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా వయలేషన్ చేయకుండా తమ వెహికల్ మీద ఫైన్లు చలాన్స్ రాకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే మేము ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీని అంతటికీ కారణం వాహనదారుల్లో ఉన్న నిర్లక్ష్యమే కారణం. ఎందుకంటే నాకైతే ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కాదు అనే కాన్సెప్ట్లో పోతున్నాం. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగే ప్రమాదం. దానికి తీసుకోవాల్సిన చర్యలు హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, పరిమితికి మించి వాహనదారులను దాంట్లో అంటే ప్రయాణికులను ఎక్కించుకోకపోవడం, అలాగే వాహనం ఏ గరిష్ట వేగంతో పోవాలో రోడ్డు మీద సూచించిన సైన్ బోర్డులకు అనుగుణంగానే వాహనదారులందరూ ప్రయాణించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ స్పీడ్గా వెళ్తే వాహనం కంట్రోల్ కాకుండా వాహనంలో కూర్చున్న వారందరికీ మరియు ఎదుటి వారికి అమాయకులకు కూడా ప్రమాదం జరిగి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన వాహనదారులందరూ కూడా ఇలాంటి విషయాలు గమనించి ప్రమాదాలు జరగకుండా సేఫ్గా తమ ఇళ్లకు డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి మొదలుకుంటే లేదా పనికి వెళ్ళిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇంటికి సేఫ్గా తిరిగే వరకు లేదా తమ గమ్యస్థానం వెళ్ళే వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి మంథని ఎమ్మెల్యే రింగ్ రోడ్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆరోపించారు.
గురువారం మంతని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్పల్లి సమీపంలో 2 రోజుల క్రితం రింగ్ రోడ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసిన స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూచిరాజ్పల్లి సమీపంలో మంథనికి చెందిన సిఎల్ రాజంకు సంబంధించిన భూమి రియల్ ఎస్టేట్లో మంత్రి సోదరుడి వాటా ఉందని, ఈ రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించేందుకే మంథని ఎమ్మెల్యే రింగ్ రోడ్ను తీసుకువచ్చారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పేరుతో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచన లేకుండా చేపట్టిన అభివృద్ధి పనులపై నిలదీయాలని, సమాజానికి 4వ స్తంభమైన పత్రికలు సైతం ఇలాంటి విషయాలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రేపటి భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అడ్డుకోవడం లేదని, కేవలం ప్రజలకు ఉపయోగపడే రీతిలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మాత్రమే తమదని ఆయన ఈ సందర్భంగా ప్రజల డబ్బు వృధా చేసి ఆ ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడకుండా మీరు ఆరేంద్ర దగ్గర బ్రిడ్జి కట్టినా, సోమన్పల్లి దగ్గర బ్రిడ్జి కట్టినా, ఇట్లో ఎగ్లాస్పూర్ దగ్గర ఒక బ్రిడ్జి కడితే అద్భుతంగా ఎగ్లాస్పూర్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు కూడా భూములకు విలువలు వస్తాయి. అదే అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ రోడ్ ఎక్కడి నుంచో తీసుకుపోయి ఊరు బయట నుంచి ఊరు బయట కిడిచిపెడితే అసలు ఏం అభివృద్ధి జరుగుతుంది? కనుక ఇది మంత్రిని సమాజం గమనించాలి. నేను పదే పదే చెప్తున్నా, ఇక్కడ పుట్టని వాళ్లకు, ఇక్కడ సంబంధాలు లేని వాళ్లకు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదనటానికి ఇవాళ 300 కోట్ల రూపాయలు మన కళ్ళ ముందటనే వృధా చేస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే. మంత్రి ఎమ్మెల్యే ఇక్కడ పుట్టలేదు. ఆయనకు అమ్మగారు లేరు, అత్తగారు లేరు, చిన్నాయనలు లేరు, పెదనాయనలు లేరు, చదువుకునే దోస్తులు లేరు, కాలేజ్ ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరూ లేరు. గనక ఈ ప్రాంతంతో సంబంధం లేదు. గనక ఇవాళ ఇంత పెద్ద టౌన్ మంతిని అంటే ఇవాళ ప్రపంచంలో తెలియనటువంటి వాళ్ళు లేనటువంటి గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి ఈ గ్రామాన్ని పూర్తిగా చీకటిమయం చేయబోతా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే. ఇప్పటికైనా మంత్రిలో ఉన్నటువంటి ఆ చౌరస్తాలలో నిలబడి అనేక విషయాలు చర్చలు చేస్తున్న సోకాల్డ్ మేధావులను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మెల్యే ఏం పని చేస్తుండో ఒకసారి ఆలోచించండి, అడగండి, నిలదీయండి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ అంశం మళ్ళొక డిబేట్లో చెప్తాను. ఇవాళ మాత్రం 300 కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. ఆరేంద్ర దగ్గర బ్రిడ్జు, సోమన్పల్లి దగ్గర బ్రిడ్జు, బొగ్గులవాగు దగ్గర పైన ఉన్నటువంటి బ్రిడ్జు నాగులమ్మ దాటినాక అది చాలా నేరో ఉన్నది, శిథిలావస్థలో ఉన్నది. అక్కడ ఒక బ్రిడ్జిని కట్టియాలి. మంతిని, కూచిరాజ్పల్లి, గొల్లగూడెం, బోయిన్పేట మీదుగా అక్కడ బస్ డిపో మీదుగా అక్కడి నుంచి ఎగ్లాస్పూర్ వరకు అద్భుతమైనటువంటి రోడ్డును చేస్తే భూములకు విలువ వస్తుంది, మంతిని పట్టణ ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఇవాళ మీ ద్వారా పత్రికా వాళ్ళు కూడా, ఈ పట్టణం వాళ్ళు, ఈ గ్రామం అభివృద్ధి చెందితే మీరు అభివృద్ధి చెందుతారు కనుక మీరన్నా నిలదీయండి. ఇది ఏం అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారని నిలదీయకపోతే అన్నా తమ్ములు ఈ విధంగానే దోపిడీ చేస్తా ఉన్నారు. మంచితనం అనే ఒక ముసుగు వేసుకొని ఎర్రగా బుర్రగా కనబడి మేము చదువుకున్న వాళ్ళమని వాళ్ళకే సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఇవాళ మన కళ్ళ ముందటే 300 కోట్ల రూపాయలు పుట్టపాక దగ్గర, పోతారం దగ్గర, వేలాల దగ్గర ఇంటర్చేంజ్ రోడ్లు ఉన్నప్పటికీ ఈ రోడ్ ఏం అవసరం వచ్చింది? ఇది మంత్రిని ప్రజలకు ఏం ఉపయోగపడుతుందో మీడియా సంస్థలు కూడా మీరు ఆలోచించండి. మీరు స్టోరీలు రాయాలి. మీరు స్టోరీలు రాసి అప్రమత్తం చేయకపోతే 4వ స్తంభంగా చెప్పుకోబడేటువంటి ఇవాళ పత్రిక నోరు విప్పకపోతే, ఆలోచించకపోతే మన కళ్ళ ముందటనే మనం ఎంతో వెనుక. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా శాకంబరి నవరాత్రి మహోత్సవాలు. 9వ రోజుకు చేరిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు. ఉదయం దీప్తాక్రమం, సాయంత్రం కులసుందరి క్రమం అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్న భద్రకాళి అమ్మవారు. శుక్రవారం కావడంతో ఉదయం నుండి అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు. Jai!
పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో దొరికిన మృతదేహాల మాంసపు ముద్దలను బాక్సుల్లో ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న దృశ్యం. సిగాచి పరిశ్రమకి చేరుకున్న సిఎస్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ, ప్రమాద స్థలిని పరిశీలిస్తున్న హై లెవెల్ కమిటీ సభ్యులు. కమిటీకి చైర్మన్గా సిఎస్ రామకృష్ణారావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటుగా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి. నిన్న ప్రమాద స్థలిని పరిశీలించిన నిపుణుల కమిటీ. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటన. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. 39 మంది మృతి చెందారు. అందులో ఇప్పటి వరకు 32 మృతదేహాలను గుర్తించాము. ఇంకా 7 మృతదేహాలను గుర్తించలేదు. ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రులలో 23 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. కేఎల్ వెంచర్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. భార్య ప్రశాంతిని భర్త రాంబాబు హత్య చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు, చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు. వచ్చి చూస్తే విగతజీవిగా పడి ఉన్న ప్రశాంతి. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు క్లూస్ టీం ఆధారం స్వీకరిస్తున్నారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్న మేడ్చల్ పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈరోజు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళ అనుమానాస్పదంగా చనిపోయిందని చెప్పి సమాచారం రాగా నాతో పాటు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సుధీర్, మైసైలందరూ వచ్చి సీట్లు చూడడం జరిగింది. ఆ అమ్మాయి పైన చూసినట్లయితే బాడీ మొత్తం చెక్ చేస్తే గొంతు నిలిమి చంపినట్టుగా మాకు క్లియర్గా నిర్ధారణ అవుతా ఉంది. అందులో మార్నింగ్ నుంచి తన భర్త కనిపించడం లేదు. వాళ్ళ భర్త మీద మాకు అనుమానం ఉన్నది. వీళ్ళిద్దరికి పెళ్ళి సుమారుగా 1.5 year అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ భర్త ఈ అమ్మాయిని అనుమానిస్తున్నట్టుగా అమ్మాయి యొక్క పేరెంట్స్ చెప్తా ఉన్నారు. గతంలో కూడా వాళ్ళందరికీ సర్ది చెప్పడం జరిగింది. అతను అనుమానిస్తూ ఉంటే కూడా అట్లా ఉండొద్దు, అమ్మాయి అలాంటిది కాదని చెప్పేసి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మనసులో పెట్టుకుని రాత్రి ఇద్దరు కూడా కష్టపడ్డట్టు. అలాగా చీనపాకం చూసినట్లయితే అక్కడ బ్యాంగిల్స్ పగిలిపోయి అమ్మాయి గొంతు చుట్టూ కూడా బాగా నమిలినట్టు చనిపోయినట్టు కనిపిస్తుంది. కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. నేరస్తులను పట్టుకోవడానికి కూడా 2 టీములు ఫామ్ చేసినాము. ఆ టీంలను కూడా అదే పని మీద ఉంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏరియా ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు. బీహార్కు చెందిన దీపక్, దిలీప్లను DNA పరీక్షల ద్వారా గుర్తించిన కుటుంబ సభ్యులు. ఒకే గ్రామానికి చెందిన దీపక్, దిలీప్లతో పాటు నాగపాశ్వాన్ సిగాచి కంపెనీలో మృతి చెందడం బాధాకరం. నిన్న నాగపాశ్వాన్ మృతదేహాన్ని తరలించగా ఈరోజు దీపక్, దిలీప్ మృతదేహాలు తరలింపు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళన సభ నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి కొండా సురేఖ, మురళీధర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోపాల నవీన్ రాజ్ సూచన మేరకు వరంగల్ 34వ డివిజన్ నుండి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల సతీష్, కాన్నోజు లావణ్య, బత్తుల నవీన్, సారా సాంబయ్య, అక్షిత్ పటేల్, శెట్టి అరుణ, మంతెన సంధ్య, అనుముల సంధ్య, కోకు జయ, వడ్డేపల్లి భాగ్యలక్ష్మి, సముద్రాల రవిచందర్, వాసం సోమలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది. పటాన్చెరు మండలం పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో బాధితుల కోసం ఐలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు, ఆవేదనలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయ చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
काम कर रहे हैं, अभी भी चर्चा कर रहे हैं, अभी भी मतलब हो सकता है निकालने की कोशिश कर रहे हैं। डी एन एस ऑफिस में सर जितना मैच हो सकता है मैच करेंगे, काउंसिल से भी पूरा वादा किया है। तो हमारी तरफ से उसी करेंगे। बहुत दुखी हैं आपकी तरफ, जबकि आप जब गए बहन सब जब हमें बस होंगे तो बहुत दुखी हैं। लेकिन सरकार जो भी कर सकता है सब पूरी आपकी मदद के लिए पूरे। बस यही मैं तेलंगाना सरकार की तरफ से आपको कहने के लिए हमारे मुख्यमंत्री साहब ने इसको तब जाके मिलकर बात करने के लिए जो भी प्रॉब्लम होगा इश्यू होगा वो सब जो है हमारे कलेक्टर साहिब हैं, एसपी साहब हैं, लोकल ऑफिसर्स हैं और लोकल यहाँ पे सीईओ के जिला परिषद के जिला ऑफिसर्स हैं, ये लोग आपके అసమైలారం సిగాచి పరిశ్రమలో ఇంత పెద్ద దుర్ఘటన జరగడం బాధాకరమని కొత్తగూడెం సిపిఎం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, నల్గొండ ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, నల్గొండ ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సహాయక చర్యలు చేపట్టి తాత్కాలిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న యుగంలో ఇలాంటి ప్రమాదం జరగడం భారతదేశంలో జరిగిన ఘటనలో అతిపెద్ద ప్రమాదకరమైన ఘటన అన్నారు. ఎలా జరిగిందనే విషయంపై పూర్తి సమగ్ర విచారణ చేపట్టి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం, స్కిల్ వర్కర్లను పెట్టుకోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు కనబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని పీసీబీ అధికారులు కెమికల్ పరిశ్రమ యజమానికి లోబడి పనిచేస్తున్నారన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు న్యాయ విచారణ రాష్ట్ర ప్రభుత్వం జరిపించాలన్నారు. సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రీ హబ్గా మారిన తర్వాత మనం చూస్తే లేబర్ డిపార్ట్మెంట్ కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. ఈరోజు ఎవరు వచ్చేది సానుభూతి తెలుసుకున్నారు, అది మంచి పద్ధతే. కానీ ఈరోజు ఇదే కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటే ఏం పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో, అది కూడా గమనించాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే సంగారెడ్డి జిల్లాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, యూపీ, ఒడిశా, బీహార్ అక్కడికి వెళ్ళి తెచ్చి పని చేపించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు జరిగింది విచారం హైకోర్టు సిట్టింగ్ జడ్జి నుంచి జరగాల. ఇక్కడ వచ్చి సీఎం గారు ఒకటి చెప్తారు, ఇంకొకరు మంత్రి గారు వచ్చి ఒకటి చెప్తారు, కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తారు. కానీ మాకు తెలిసి చిన్న నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టిన ఎన్నిసార్లు జహీరాబాద్లో కానీ ఇక్కడ సంగారెడ్డిలో కానీ జరిగిన తర్వాత 50 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఇస్తామని వాళ్ళకు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. ఇది అట్లా జరగకుండా మా సాంబశివరావు గారు, మా ఎమ్మెల్సీ గారు అక్కడ హైకోర్టు సిట్టింగ్ జడ్జి నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి విచారణ జరిపించాల. అప్పుడే నిజం బయటికి వస్తుంది. సేఫ్టీ ఆఫీసర్ ఇక్కడ, లేబర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో 10 మందికి ఎక్కువ లేరు ఇక్కడ. మనం చూస్తాం. కలెక్టర్ గారు కూడా మొన్న వచ్చారు. కలెక్టర్ గారు ఏం పని చేస్తున్నారు మనకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ ప్రభుత్వంలో మేము కలిసి ఉండొచ్చు, కానీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షం ఉంటుంది. ఈరోజు పరిచయం అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు 10 మంది 15 మంది గలట్ అయినారంటే వాళ్ళ బొక్కలు కూడా సవాలు కూడా దొరకదంటే ఏ పరిస్థితిలో అది అయింది మనం ఒక్కసారి గమనించాలా. పైన చాలా మంది వీళ్ళందరూ పేదవాళ్ళు లెక్కలు కాదు, వాళ్ళ లెక్కలు. ఇప్పుడు అన్యాయమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు లెక్కలు కాబట్టి తెలిసింది. ఇప్పుడు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. దీనికి ఎక్కడో చోట తెచ్చి పెట్టాలంటే పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని పంట ₹1 ఎంత అనౌన్స్ చేయించారు. ప్రభుత్వం ఏదో కొంత అనౌన్స్ చేసింది, అదే చాలు. దీనిపైన దీని వసతులు ఏంటి, లోటుపాట్లు ఏంటి, కొన్ని మూల కారణాలు ఏంటి, దీనిలో అసలు ఎవరు తప్పదు, ఎందుకు జరిగింది ప్రమాదం, అన్నిటి మీద సమగ్రమైన దృష్టి ప్రవర్తిస్తారు. 4 రోజులు కాదు, 2 నెలలు తీసుకోండి, 3 నెలలు తీసుకోండి. మరియు భవిష్యత్తులో జరగకుండా విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలు కాంతి తెలియలేదు. ఇందులో ఈ విద్యార్థులు చేస్తే ఎంత పెద్దవాడైనా సరే మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళపైన వ్యక్తి డబ్బులు జరిగినప్పుడు కేసులు తీసుకున్నట్టుగా తక్కువ వచ్చినా కూడా మొక్కలు కూడా శక్తి పడినట్టుగా కానీ అది భోపాల్లో
చెందినటువంటి వ్యాధులు గతంలో కేసులు పెట్టారు. అక్కడ కూడా ఎవరు చేసుకోవాలి. ఈ పద్ధతి ఉంటే ఇక పేదవాడి వాళ్ళు బతికి ఎలా ఉంటుంది? బతుకు తెరుగు కోసం యోగం చేసిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఇవన్నీ ఆలోచన. అందువల్ల ప్రభుత్వాలు అందువల్ల న్యాయ వ్యవస్థ అయినా సరే దీనిపైన మూలంకరంగా విచారించే అవకాశం చూసినా కూడా అసెంబ్లీలో ఈ అంశాలపైన చర్చ ప్రారంభిస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మిగిలిన ఇబ్బంది బాధితులు ఎవరు కూడా ఉండకుండా అందరికీ న్యాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీగా నేను చేస్తాను. జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన వృత్తకాలంలో అనేక మంది ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఒక చాలా దుర్ఘటన. ఎందుకంటే 40 మంది 39 మంది చనిపోయింది. ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో మరి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ముఖ్యంగా ఈ కంపెనీలో ముఖ్యంగా యాజమాన్యం మరి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అదేవిధంగా సేఫ్టీ అధికారులు మరి తమకున్నటువంటి పిల్లల కోసం తనిఖీలు నిర్వహించకపోవడంతో ఇవాళ జరిగినటువంటి ఘటన ప్రధాన కారణం. ఎందుకంటే యాజమాన్యం మరి ఉన్నటువంటి లాభాపేక్షతోనే ఇవాళ మిషన్ల యొక్క సామర్థ్యం కానీ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి దాని మీద తనిఖీ నిర్వహించకపోవడంతో మరి ఎందుకంటే పోలీసు కంట్రోల్ కోడ్ అధికారులు. తెలంగాణ జాగృతిలో చేరనున్న ఈటెల ముఖ్య అనుచరుడు రామిడి వెంకట్రెడ్డి. ఈటెల రాజేందర్కి బీజేపీ అధ్యక్ష పదవి రానందుకు మనస్తాపం చెందిన ఆల్వాల్ వెంకటాపురం నాయకులు రామిడి వెంకటరెడ్డి తదితరులు గత 2 రోజులుగా జాగృతి నాయకురాలు కవితతో చర్చలు జరపడం చూస్తుంటే ఏ క్షణమైనా జాగృతిలో చేరడం ఇక లాంఛనమే. మా నాయకుడు ఈటెల రాజేందర్కి గౌరవం దక్కనప్పుడు ఇక ఆ పార్టీలో మాకు భవిష్యత్తు లేదని ఆవేదన చెందినట్టు సమాచారం. అందుకే జాగృతిలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారితో కలిసి పర్యటించారు. కాల్వ ఒడ్డున మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్ ప్రాంతం, ప్రకాష్ నగర్, జలగం నగర్ తదితర ప్రాంతాలను రాబోయే వరద ప్రభావం విపత్తు నిర్వహణపై ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎంత ఇబ్బంది అయింది మనకి గవర్నమెంట్కి ఒక ఆర్డర్ చేసిన పని వల్ల తర్వాత డిప్రెషన్ అయితే వస్తుంది. కూడా చేపలు పట్టడానికి बोट्स भी ఆ మినిట్లో వచ్చి మన మైకులు పెట్టి రండి 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 బస్సు రావడానికి పని రావు. చాలా మంచి సింగరేణిలో
రక్షణ గోడలకే పరిమితమైందని, అధికారుల నిర్లక్ష్యం తరచూ బొగ్గు ప్రమాదాలకు కారణమవుతుందని ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 111A బొగ్గు గనిలో అధికారుల నిర్లక్ష్యానికి పైకప్పు కూలి శ్రీకాంత్ అనే కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఫస్ట్ షిఫ్ట్లో గనిలోని 55 లెవెల్ 15 డీప్లో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. పని స్థలంలో పైకప్పు వీక్గా ఉందని కార్మికులు చెప్పిన అధికారులు పట్టించుకోలేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. గని ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు రక్షణ సూత్రాలను వల్లిస్తారని, ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గని ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మొదటి షిఫ్ట్లో ఎవెనింగ్ లైన్ 55 లెవెల్ 15 డీలో ఒక కోలు కట్టర్కు 3 మజ్దూర్లను ఇచ్చి అక్కడ పని పెట్టడం జరిగింది. రాత్రి బదిలీ వాళ్ళు వర్కర్స్ అందరు వచ్చి సంబంధించిన అధికారికి అక్కడ డమ్మీ ఉన్నది సార్, అక్కడ సేఫ్టీ లేదు అని చెప్పడం కూడా జరిగింది. కార్మికులు ఎప్పుడు ఏది చెప్పినా అధికారులు పెడచెవిన పెడుతూ మాకే తెలుసు అనే విధంగా ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కోల్ కట్టర్కు శ్రీకాంత్ అనే కోల్ కట్టర్కు దెబ్బలు జరిగింది. ఈ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి మా మైన్స్ కమిటీ మెంబర్లు, సేఫ్టీ కమిటీ మెంబర్లు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా అధికారులు పెడచెవున పెట్టి అసలు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తప్ప కార్మికులు చేయబట్టి కాదు. కార్మికులకు అనుభవం ఉంటుంది, అక్కడ ఉన్న స్థలాలలో ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది అనేది కార్మికులకు తెలుసు. కానీ కార్మికులు చెప్పితే వినే పరిస్థితులలో ఈరోజు అధికారులు లేరు. దీనికి బాధ్యత అధికారులే బాధ్యతలు. ఎందుకంటే కానీ కార్మికుల ప్రాణాలకు అసలు బాధ్యతే లేదుకుంటా అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ జరిగినప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అంతకుముందు చెప్తా మాత్రం పెడచెవునే పెడుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, గరిడేపల్లి ఎస్ఐ నరేష్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన బొల్లా బాలకృష్ణ అలియాస్ బాలు, హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్ ముగ్గురు రాయినిగూడెం గ్రామ శివారులోని కాల్వపల్లి గ్రామానికి వెళ్లి రోడ్ ప్రక్కన డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి క్రయ విక్రయాలు జరుపుచున్నారనే సమాచారంపై మాటు వేసి వారిని పట్టుకోగా వారు చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్ వద్ద కొనుగోలు చేసినట్టు తెలపడంతో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లు, 2 కేజీల 350 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. చేసుకుంటూ ఒక మోటార్ బైక్ను అదేవిధంగా సెల్ ఫోన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా ఈ బొల్లా బాలకృష్ణ అలియాస్ బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా బోనకల్లు ముష్టికుంట గ్రామం, ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీలో హుజూర్ నగర్లో ఉంటుంది. అదేవిధంగా షేక్ నజీర్ 22 ఇయర్స్ ఉంటాడు, ఈ లాక్స్ రిపేరర్, హుజూర్ నగర్ పట్టణంలో పాత గోదాం బజార్. అదేవిధంగా కొప్పుల శ్రీకాంత్ 23 ఇయర్స్ గోవిందాపురం హుజూర్ నగర్. ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలా ముగ్గురిని అక్కడ అదుపు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బేతవులకు చెందిన గణపవరపు శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 2 కేజీల 2 కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా పాత కేసులు కూడా మేము వెరిఫై చేస్తున్నాము. దానికి ఒకవేళ పాత కేసులన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తే మేము నిబంధనల మేరకు ఆర్గనైజింగ్ క్రైమ్ కింద కూడా ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళ మీద పెడతాము. వీళ్ళందరినీ కూడా హుజూర్ నగర్ సిఐ చరమందరాజు అండ్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ గంజాయి సేవించే వారికి, అమ్మకం జరిపే వారికి మరొక మారు కఠినంగా హెచ్చరిస్తున్నాము. కఠినంగా పునాది వేళ్లతో పెకిలిస్తాము. ఇందులో ఏదైతే
ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులుంటే వాటిని కూడా జప్తుకి వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. సో దయచేసి మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులు తలదించుకునే విధంగా చేయొద్దు, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకునే పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోవడము, అవసరం ఉన్నా లేకపోయినా మోటార్ బైకులు ఇవ్వడము, కొద్దిగా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను పర్యవేక్షించకపోతే మీరు బాధ్యతమైన తల్లిదండ్రులుగా బాధ్యతమైన పౌరులుగా ఈ సమాజంలో ఉండజాలరు. దయచేసి ఏ వ్యక్తికైనా క్రమశిక్షణ అనేది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక పోలీసులో లేకపోతే ఒక యాంటీ నార్కోటిక్ బ్యూరోనో లేకపోతే డాక్టర్లు లేకపోతే ప్రభుత్వమో కాదు. ఇందులో అందరూ సమిష్టి భాగస్వామ్యం కావాలి. ఎక్కువ కుటుంబం నుంచి కావాలి, తల్లిదండ్రుల నుంచి కావాలి, విద్యా సంస్థల నుంచి కావాలి, పోలీస్ నుంచి కావాలి. సో ప్రతి ఒక్కరూ ఇందులో మేము భాగస్వామ్యం చేసుకుంటూ అవేర్నెస్ కార్యక్రమం అవగాహన సదస్సులో కూడా కంటిన్యూగా చేస్తున్నాం. కొండమల్లేపల్లి మండలం కేశతండా నుండి రామనగుండ్ల తండాకు వెళ్లే దారిలో గుట్టచాటున కొంతమంది పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంతో దాడి చేసి 5గురిని పట్టుకోవడం జరిగింది. మరో 4 పరారైనారు. పేకాట ఆడుతున్న వారి నుండి 31,000 నగదు, 5 సెల్ ఫోన్లు, 3 బైకులు, 2 సెట్ల పేకలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపినారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.